ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, కోర్టు తీర్పులు మరియు ప్రతిపక్ష నేతల మీద వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, వైసీపీ నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ప్రచారాలు రాజకీయ వేడిని మరింతగా పెంచుతున్నాయి. న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు ఇచ్చినప్పటికీ మీడియా ట్రయల్స్ ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో కానీ, ఇతర ముఖ్యమైన అంశాల్లో కానీ వైఎస్ భారతి లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కోర్టులు గతంలోనే స్పష్టం చేశాయి. అయినా సరే కొందరు నాయకులు బాధ్యతాపరమైనటువంటి పదవుల్లో ఉండి కూడా చట్టాన్ని, కోర్టు పరిధిని మించి సొంతగా తీర్పులు ప్రకటించే తరహాలో వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. న్యాయ వ్యవస్థను గౌరవించుకుంటా జడ్జిల కంటే ముందు తామే నేరస్తులను నిర్ణయించేలా మాట్లాడడం వల్ల కోర్టు ధిక్కార నేరం కిందకు వస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమరావతి ప్రాంతంలో ఆన్సైడ్ భూముల మార్పిడికి సంబంధించి గతంలో తీసుకొచ్చిన జీవోలు చట్టబద్ధంగానే ఉన్నాయని రాష్ట్ర హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ జీవోల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు ఇందులో ఎలాంటి రాజకీయ స్వార్థం లేదని తేల్చి చెప్పింది. ఆన్సైడ్ భూముల కేటాయింపు వెనుక ప్రభుత్వాలకి నిర్దిష్టమైన అధికారాలు ఉంటాయి. ప్రజల ఉపయోగార్థం లేదా రాజధాని నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఆన్సైడ్ ల్యాండ్స్ను సేకరించే హక్కు చట్టపరంగానే ఉంటుంది. అయితే బాధితులకి ప్రత్యామ్నాయంగా చూపించారా లేదా అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. వైఎస్ఆర్సీపీ హయాంలో చేపట్టిన ఈ నిర్ణయం రాజధాని అమరావతి అభివృద్ధి ప్రయోజనాల కోసమేనని, ఇందులో ఎలాంటి కాంట్రాడిక్షన్స్ లేవని కోర్టు తీర్పు ద్వారా మరోసారి వెల్లడైంది. చట్టబద్ధంగా జరిగినటువంటి ప్రాసెస్ మీద రాజకీయ లబ్ధి కోసం దాఖలైన పిటిషన్లని కోర్టు తీర్పు ఒక రకమైన చెక్ పెట్టిందని భావించవచ్చు. మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన సమయంలో జరిగిన సంఘటనల మీద కూడా కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. రాజశేఖర రెడ్డి ప్రమాదంలో చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుసరించిన తీరు మీద కావాలని అపవాదులు వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. తండ్రిని కోల్పోయిన కొడుకుగా ఆయన పడిన బాధ, కుటుంబం పట్ల ఆయనకున్నటువంటి బాధ్యతలను పక్కన పెట్టి కొన్ని రాజకీయ వర్గాలు తమకు అనుకూలంగా విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని కూడా విమర్శిస్తున్నారు. కేవలం మీడియా ప్రాబల్యాన్ని ఉపయోగించుకుని ఏది చెప్తే అది ప్రజలు నమ్ముతారనే భ్రమలో కొందరు నాయకులు ఉన్నారని, కానీ ప్రజలు ఆ విషయాలను గమనిస్తున్నారని, స్వయం ప్రతిపత్తితో కష్టపడి పార్టీని గెలిపించుకున్న నాయకుడి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని రాజకీయ విశ్లేషణలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగా మారుతోందని వైసీపీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాల్సిన చోట రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేయడం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థని తాము స్వార్థానికి వాడుకోవడం వల్ల సామాన్య ప్రజలకు న్యాయం జరగడం కష్టమవుతోంది. అదే సమయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల పొత్తుల మీద చర్చలు మొదలయ్యాయి. గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పరంగా ఈ పార్టీల మధ్య ఎలాంటి స్పష్టమైన ట్రాక్ రికార్డ్ లేనప్పటికీ ఎన్నికలు వస్తే సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. కేంద్రంలో ఉండే పెద్దలు చెప్పినట్లే ఇక్కడ నిర్ణయాలు జరుగుతాయని, కూటమి నాయకులు కలిసి పనిచేస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తానికి కోర్టు తీర్పులు మరియు ప్రతిపక్షం మీద జరుగుతున్నటువంటి దాడుల మధ్య ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.